ఇవాళ చాలా తక్కువ ఆయిల్తో చాలా కమ్మగా ఉండే బ్రెడ్ పోహా ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను 10 ml ఆయిల్ వాడాను. అందులో తాలింపు గింజలు అన్నీ వేసుకుని పోపు పెట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుని కొంచెం బాగా వేపుకున్న తర్వాత తగినంత సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని అది బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ కూడా యాడ్ చేసి విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా కూడా చక్కగా బ్రెడ్కి పడుతుంది. ఇప్పుడు యాడ్ చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పావు బాజీ మసాలా కొంచెం యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకుని ఆ మసాలా అంతా కూడా బ్రెడ్కి పట్టేంత వరకు సిమ్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడిగా డెలీషియస్గా ఉండే బ్రెడ్ పోహా రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ట్రై చేయండి, ఆహా అనాల్సిందే.